చాలా మంది కిడ్నీ ఫెయిల్ అయినటువంటి పేషెంట్లు అంటే సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అది పీకేడి ఏడీపీకేడి కానీ ఇక ఇతర ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ సీకేడి కానివ్వండి ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సీకేడి కానివ్వండి వీటన్నిటిలో ఏమవుతుందంటే ఫస్ట్ మనం వెళ్ళగానే నెఫ్రాలజిస్ట్ మనకి చేసేటువంటి పని ఏంటంటే సోడియం బైకార్బోనేట్ సోడోసిస్ లోడోసిస్ నోడోసిస్ ఇలా రకరకాల సందర్భాల్లో ఈ సోడియం బైకార్బోనేట్ని ఒక సప్లిమెంట్ రూపంలో ఒక టాబ్లెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డైలీ 500 mg to 1 mg ఇస్తారు. సో స్టార్టింగ్ స్టేజ్లో 1 నుంచి 2, 3 అంటే జిఎఫ్ఆర్ ఆధారంగా స్టేజ్ నిర్ణయిస్తారు. ఆ 3వ స్టేజ్ వరకు కూడా ఈ సోడియం బైకార్బోనేట్ తీసుకోకపోవడమే మంచిది. ఎప్పుడైతే 3rd స్టేజ్ దాటిపోతుందో అటువంటి సందర్భంలో సోడియం బైకార్బోనేట్ అయితే తీసుకోవచ్చు. ఒకసారి మీరు మీ వైద్యునితో డిస్కస్ చేయండి. ఎందుకంటే మెటబాలిక్ ఎసిడోసిస్ క్రానిక్ మెటబాలిక్ సిఎంఏ ఈ మెటబాలిక్ ఎసిడోసిస్ పెరిగిపోతే కిడ్నీ ఫంక్షన్ మరింత తగ్గిపోతుందనే ఉద్దేశంతో మనం ప్రొటెక్ట్ చేయడం కోసం డాక్టర్స్ మనకి దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ ఏమవుతుందంటే దీనివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే సోడియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఈ సోడియం బైకార్బోనేట్స్ని తీసుకోవడం వల్ల వచ్చే లాభాల కంటే 3వ స్టేజ్లో లోపల వచ్చేటటువంటి నష్టాలే ఎక్కువ. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సిట్రేట్స్ సప్లిమెంట్స్గా తీసుకోవచ్చు. జింక్ సిట్రేట్, మెగ్నీషియం సిట్రేట్ లాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా ఈ మెటబాలిక్ ఎసిడోసిస్ నుంచి బయటపడడానికి ఆల్కలినిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీ వైద్యునితో మీరు డిస్కస్ చేసి సరైన విధానాన్ని అవలంబించడం ద్వారా ఈ సోడియం బైకార్బోనేట్ నుంచి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది.